జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన క్రియాశీలక జనసేన సభ్యులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, విజయనగరం జిల్లా నాయకులకి, వేదిక పైన ఆసీనులైన శివశంకర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, విజయనగరం జిల్లా పేరు పిఎస్సి సభ్యులు కోన తాతారావు గారికి, విజయనగరం జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆహ్వానం పలుకుతూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాం. జనసేన పార్టీ 2014లో ప్రారంభించి ఈరోజున 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం మీ అందరికీ నేను తెలియజేసుకునేది, ఒక పార్టీని నడపడం చాలా బాధ్యతతో కూడిన పని. నాయకులు ఉన్నారా లేదా నేను చూడలేదు పార్టీ పెట్టడానికి. ఒక 25 కేజీలు బియ్యం కాదు, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు కోరుకునే యువత ఉన్నారు ఇక్కడ. ఆ యువత నా కోసం అయితే నేను ఇంత కష్టపడక్కర్లేదు. నా ఉనికి కోసం, నా ఎదుగుదల కోసం అయితే ఇంత శ్రమ తీసుకోక్కర్లేదు. చాలామంది పాచి నోళ్ళు వేసుకొని నన్ను తిడతా ఉంటే వాళ్ళ మాటలేను, ఆ పాచి మాటలేను భరించక్కర్లేదు. ఎందుకు భరిస్తానంటే మార్పు కోరుకున్నాను కాబట్టి, ఒక సామాజిక మార్పు కోరుకున్నాను కాబట్టి. ఈరోజు పొద్దున ఏదో పేపర్లో కూడా, ఒక ఈనాడులో ఎక్కడున్నో, ఒక తల్లి తన ఎదిగిన ఒక దివ్యాంగురాలైన బిడ్డని భుజం మీద వేసుకెళ్ళి, దాదాపు పెద్ద బిడ్డ 10-12 ఏళ్ళు ఉన్నట్టున్నాయి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాకు పెన్షన్ రాలేదు, నా బిడ్డకి దివ్యాంగుల పెన్షన్ రాలేదని మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను జనసేన పార్టీ పెట్టింది ఎవరైతే బాధితులు, పీడితులు ఉన్నారో వాళ్ళ స్పందన కోసం, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పడం కోసం నేను జనసేన పెట్టాను. ఉద్దానం కూడా అందరూ అనుకో జనసేనకి నాయకులు లేరు, ఉండేవాళ్ళు కాదని, ఇది పెట్టిన కొత్తలు ఇప్పుడు కాదు. నేను ఒకటే నమ్మాను, మార్పు కోసం తహతహలాడే యువరక్తం ఉన్నప్పుడు నాయకత్వం దానంతట అదే వస్తుంది. ఒక నదికి, ఒక ఊళ్ళో ఒక చెరువుకి పాచిపట్టి ఉంది అంటే, నాచుబట్టి ఉంది అంటే, అక్కడ కేరింతలు ఈదే యువత లేరని చెప్పి. అలాగే ఒక సమాజంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నారంటే ఆ సమాజంలో చలనం లేదని అర్థం. అందరూ అలా వదిలేస్తే ఆ ఉదాసీనత, చలనరహిత స్థితే చాలా తప్పులు చేయించేస్తాయి. దుర్మార్గులు బయటకు వచ్చేస్తారు, దాష్టీకం చేసేవాళ్ళే రాజ్యాలు వెళ్తారు. ఇవన్నీ తెలిసి చాలా దెబ్బ తింటానని తెలిసి రాజకీయాల్లోకి వచ్చాను, చాలా తిట్లు తింటానని తెలిసి రాజకీయాల్లోకి వచ్చాను. ఉత్తరాంధ్ర పర్యటన నేను మొదలుపెట్టినప్పుడు 2019 ముందు, ఆ రోజు నాకు ఎవరు లేరు, మీరు తప్ప ఒకళ్ళు లేరు నా పక్కన. పార్టీ ప్రారంభం అప్పుడు కూడా నా పెద్ద నాయకులు ఎవరు లేరు. ఈ రోజున నా వెన్నంటి ఉన్న నాయకులందరూ చాలా భావోద్వేగంతో, ఇబ్బందులు, సమాజం మారాలి అనుకున్న తపన పడ్డ నాయకులే అందరూ ఇక్కడ. ఉదాహరణకి మనోహర్ గారి సంగతి తీసుకుంటే, ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిన ఆయన వ్యక్తి, అంత అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఒత్తిడి తీసుకున్న వ్యక్తి. మీరు చూడండి, చాలామందికి ఎందుకు మనోహర్ గారికి ఆ స్థానం ఇస్తానని చెప్పడానికి కారణం కూడా చెప్తాను. మనోహర్ గారికి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, దక్షిణాది కానీ ఏ రాష్ట్రాలకు వెళ్ళినా, ఉత్తరాది రాష్ట్రాలకు కానీ, ఒక అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినా కానీ
తెలంగాణలో కానీ ఆయనకి అపారంగా ఆయన గౌరవించే వ్యక్తులు ఉంటారు. ఎందుకుంటారంటే ఆయన ప్రజల కోసం చాలా, నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్య కోసం చాలా బలంగా పనిచేసిన వ్యక్తి, అసెంబ్లీ స్పీకర్గా. ఆయన ఈరోజు మన వెన్నంటి నిలబడ్డారంటే ఆయన జర్నీని మీకు చెప్పాలి, ఆయన ప్రయాణాన్ని. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్గా ఉన్నప్పుడు మీకు తెలుసు, రోజు ఒక అసెంబ్లీలో కూర్చొని స్పీకర్గా ఉండి తిట్లు తింటూ ఉండాలి. ప్రతిదానికి స్పీకర్ని బాధ్యం చేస్తాను, నువ్వు ఇలా చేసావు, అందరూ తిడుతుంటారు. స్వపక్షం విపక్షాలు అన్నీ కలిపి తిడుతూ ఉంటాయి. ఒకవైపు మా తెలంగాణని నువ్వు ఆపేస్తున్నావు అని చెప్పానే తెలంగాణ నాయకులు ఉంటారు, నువ్వు ఎందుకు మాట్లాడవని చెప్పి ఆంధ్ర నాయకులు ఉంటారు. వీటి మధ్యలో సమన్వయపరుస్తూ ఒక సమతుల్యత కలిగిన వ్యక్తి కాబట్టి అంత హుందాగా బయటికి వచ్చి ఈరోజున అంత గౌరవం సంపాదించారు. అలాంటి వ్యక్తి ఈరోజున జనసేనకు ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ పదం అంటే, నేను ఎవరిని కూడా సరదాగానో పుట్టిన నేను పెట్టను పక్కన. వారి ప్రయాణానికి, అనుభవానికి గౌరవించి నేను పెడతాను నా పక్కన. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. నిన్న స్టీల్ ప్లాంట్ ఇష్యూ అప్పుడు కూడా నాకేం సరదానా, స్టీల్ ప్లాంట్ నాకేమైనా వస్తే నా సంపద ఏమైనా పెరుగుద్దా, నాకైనా మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే ఎక్కువ ఉంటుందా? కానీ నేను ఎందుకంటే కష్టం, ఒక తరం కష్టపడితేనే వచ్చే తరం బాగుంటుంది. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక చెట్టు వేస్తేనే ఈ రోజున ఒక వేసవికి దాన్ని మామిడి పండ్లు తింటాం, ఒక మామిడి చెట్టు వేస్తే. అంతేగాని మనం కూర్చోబెట్టి ఇప్పుడు పెరగదు. అందుకే మనం పనిచేసేది ఒక తరం, వచ్చే తరం బలంగా ఉండాలి. ప్రతి చోట పేపర్లు దించేయడమో మీరు చూసాను, దించేసాను, డిస్టర్బింగ్ ప్లీజ్. మీరు ఎవరికైనా ఇవ్వండి తర్వాత. నేను కోరుకుంటాం విజయనగరానికి, నాకు ఎందుకు విజయనగరం చాలా ఇష్టం అని చెప్తాను. చాలా జిల్లాలు తిరిగాను, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ, పోరాట యాత్రలో కానీ. విజయనగరం జిల్లాలో బొబ్బిల్లో జరిగిన ఆ మీటింగ్ నేను మర్చిపోలేను, జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే బలమైన వర్షం, హోరు గాలి. విజయనగరం, క్షమించాలి, బొబ్బిలి కదా విజయనగరం, ఆ కోట పక్కన ఉంది కదా విజయనగరం, ఆ కోట దగ్గర నేను అన్నాను, వర్షం వస్తుంది ఇంక మీటింగ్లో ఉంటారా అంటే, నేను అన్నాను నా కోసం 10 మంది ఉంటే ఆ 10 మంది కోసం మాట్లాడొస్తాను, ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఎందుకంటే నా కమిట్మెంట్ ఏంటంటే, మన కోసం ఒక్కళ్ళు నిలబడితే ఒక్కళ్ళ కోసం నేను నిలబడతాను. మార్పు 100 మందితో సాధ్యపడదు, ఒక్కడితోనే సాధ్యపడదు. మొదటి అంటే ఒక 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నాకు ఆ ఒక్కళ్ళు ఉంటే చాలు, ఒక్కడు చాలు. అట్లాగే అందుకు నా రోజున నేను విజయనగరంకి వచ్చినప్పుడు వర్షం పడతా ఉంటే, ఈ రోజుకి మనకి యూట్యూబ్లో విజువల్స్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలాగే అంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆడపడుచులు, తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నదమ్ములు అందరూ రోడ్డు మీదకి వచ్చి, యువత రోడ్డు మీదకి వచ్చి ఆ హోరు వర్షంలో వాళ్ళు నిలబడి ఉపన్యాసం ఏంటంటే, నువ్వు మాట్లాడు అంటే, వర్షం పడుతుంది వెళ్ళిపోండి అంటే అవసరం లేదు, నువ్వు మాట్లాడి తడిచిపోయినా పర్లేదు, నువ్వు మాట్లాడంటే నాకు ఎందుకు. అది ఏమి సూచించింది చెప్తాను. అది ఏమి సూచించింది అంటే మార్పును సూచించింది. మాకు బలంగా నిలబడే, అంటే మార్పును కోరే జనం ఉన్నారు, మార్పును కోరే ప్రజలు ఉన్నారు. కానీ ఆ మార్పుని ముందుకు తీసుకెళ్లే నాయకులు లేరు. అది సమస్య. విజయనగరానికి నిలబడే నాయకులు లేరు. ఖచ్చితంగా అంటే మనం ఒక సామాజిక మార్పు తీసుకురావాలంటే నిలబడే నాయకులు కావాలి. నేను నిలబడతాను. నేను ఎందుకు 25 సంవత్సరాలు అని 2014లో మాట్లాడుతుంటాను ఇప్పటికీ అంటే, ఒక నాయకత్వాన్ని పైకి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీలోనే. ఆ మూల కూర్చున్న ఒక యువకుడు ఉంటాడు, అక్కడ కూర్చున్న ఒక
చెల్లి ఉంటుంది, ఇక్కడ కూర్చున్న ఒక వీర మహిళ ఉంటారు. వీళ్ళల్లో ఎప్పుడు ఒక సంఘటన జరిగి ఎప్పుడు ఒక బలంగా ఒక శాటిలైట్ లాగా పైకి వెళ్తారో, ఒక ఆర్బిట్లోకి, ఆ లీడర్షిప్ని ఆర్బిట్లోకి ఎప్పుడు వెళ్తారో అన్ని పరిస్థితులు కుదిరినప్పుడు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళే నాయకురాళ్ళు అయిపోతారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే విజయనగరం తెగింపు ఏంటో నేను చెప్తాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక అన్యాయం జరిగితే ఒక బలమైన విజయనగరం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుడిని విజయనగరంలో అడుగు పెట్టకుండా తిరుగుబాటు చేశారు. అంత చైతన్యమైన జిల్లా. నేను పెదపెంకి గ్రామం దగ్గరికి పరిస్థితులు నా టీంని పంపించి అసలు ఏముంది పరిస్థితి అంటే అక్కడ బోధకాలు విపరీతంగా ఉంది. దానికంటే నాకు అనిపిస్తుంది ఇంతమంది పెద్దలు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించే నాయకులు ఉన్నారు, వారి మాట దేశ స్థాయికి వెళ్తుంది. అలా నాయకులు ఉండే ఒక పెదపెంకి గ్రామంలో ఒక బోధకాలు అంత ఎక్కువగా ఉండే జనం ఎందుకున్నారంటే పట్టించుకునే నాదులు లేడు కనుక. సో నాకేమనిపిస్తుంటే అలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి మన షుగర్ ఫ్యాక్టరీని దోచేసుకునే నెల్లిమర్ల జూట్ సమస్యలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడాలి, వీటి గురించి నిలబడే వ్యక్తులు కావాలని కోరుకునేవాడిని. నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను మాట తప్పను, అందుకే నేను మాట ఇవ్వను. మాట ఇస్తే నేను నిలబడి తీరాలి, వేరే దారి లేదు నాకు. అందుకే నేను మాట ఇవ్వను. నేను ఎందుకు అద్భుతాలు చేస్తానని చెప్పను, మీకోసం కష్టపడతానని చెప్తాను. మీరందరూ సీఎం అయిపోతానంటే నేను ఆ పగటి కళ్ళకు అనే వ్యక్తిని కాదు. నేను చాలా వాస్తవంలో బతికేవాడిని. ఎందుకంటే నేను పని చేసుకుంటూ వెళ్తాను. ఆ పని ఏ ఫలితాలను ఇస్తో ఆ ఫలాలను తీసుకుంటాను అంతే. అలాగే విజయనగరం జిల్లా ఎప్పుడు వచ్చినా నేను ఒకసారి ఈ ప్రయాణంలో ఒకసారి కారు కాకపోతే హెలికాప్టర్లు వచ్చినప్పుడు ఎప్పుడో పోలీస్ గ్రౌండ్స్లో దిగుతాను. ఆ పోలీస్ గ్రౌండ్లో దిగినప్పుడు నా సడన్గా మన పోలీస్ సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగ కొడుకుని కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎన్నో ప్రామిస్లు చేశారు. 6,400 పోలీస్ పోస్టులను భర్తీ చేయిస్తాం, 6,500 పోస్టులు. ఒక జాబ్ క్యాలెండర్లో పోలీసుకు సంబంధించిన ఉద్యోగాలు 6,500 మేము పూర్తి చేస్తాం. ప్రతి లక్షకి అత్యంత తక్కువ పోలీసు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. 25,000 పోలీస్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. 6,500 పోస్టులు జాబ్ క్యాలెండర్లో ఇస్తాం, మేము పూర్తి చేస్తామని చెప్పి మన సెప్టెంబర్లో నోటిఫికేషన్ 450 పోస్టులకి అని చెప్పారు. ఆ 450 పోస్టులు కూడా ఈ రోజుకి దిక్కులేదు. అదే కదా బాధ. లేదు, నేను అది మనం నవ్వుకోవడానికి అనుకున్నా కానీ నేను చెప్తాను, నిజంగా చాలా ఉంది కదా. ఆ వయసు దాటిపోతే ఎటు వెళ్తాం? ఇక్కడికి నేను ఎవరితో మా పెద్దలతో కొంతమంది మాట్లాడుతూ ఉంటే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి మిలిటరీకి వెళ్ళాల్సి డిగ్రీ చదువుకున్న యువకుడు ఇక్కడ కూర్చోబెట్టి ఉద్యోగం లేక ఇక్కడ ఏదో మనకి క్యాంటీన్లో పనిచేస్తూ ఉన్నాను స్టూవర్ట్ కింద. దేనికి అంటే ఉద్యోగం లేదన్నందువల్ల ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిరంతర ఇది పని. అది అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన ఉండాలి. వైసీపీ నాయకత్వం ఏమనుకుంటుందంటే అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చేస్తే పని అయిపోద్ది అనుకుంటారు. డబ్బులు ఎవడు సంపాదిస్తాడు? సంపద ఎవడు సృష్టిస్తాడు? నేను సభలో కూడా చెప్పాను, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి ఒక విపరీతంగా వీళ్ళ దగ్గర సంపద ఎక్కువైపోయింది పారిశ్రామికవేత్తల దగ్గర. ఆ రోజుల్లో ఉన్న ఎవరో ఒక పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర, వాడి దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఈ కోట్లని ప్రజలందరికీ దోచిపెట్టేసి సంపాదన పనిచేయాలంటే ఆయన ఒకటే చెప్పారంట, మొత్తం ఆ వ్యక్తి దగ్గర ఉన్న సంపద ఇన్ని కోట్లు, ఇన్ని 100 కోట్లు, మన దేశ జనాభా ఇన్ని కోట్లు, ఒక్కొక్క వ్యక్తికి మొత్తం విభజించి ఆ చేతికిస్తే 6 అణాల 2 నయా పైసలు వస్తాయి, నా జేబులో 6 అణాల 2 నయా పైసలు తీసుకుని వెళ్ళిపోయినాను. అంటే మనం సంపద సృష్టించకుండా సంక్షేమం చేయలేం. అలాగే సంపద సృష్టించే వాళ్ళని విధ్వంసం చేస్తే సంపద సృష్టింపబడదు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందాక మన విజయనగరం జిల్లా నాయకులు మాట్లాడుతూ కేవలం వ్యాపారస్తులు రాజకీయ కుటుంబాల మధ్యలోనే రాజకీయం నడిస్తే ఏమైపోద్దంటే ఇలాగే ఏడుస్తుంది రాష్ట్రం. ఇది మారాలని నేను కోరుకుంటాను. మీరు అండగా నిలబడాలి. అలాగే ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి మొత్తం మీకు తెలుసు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి అమితంగా గంజాయి సాగు ఉంది. ఈ గంజాయి సాగు లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజున వైసీపీ వచ్చినప్పుడు కొత్తగా అదే ఆ డబుల్ త్రిబుల్ ఎందుకైందో అందుకనే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని తిట్టేసాను. వైసీపీ వాళ్ళని ఎందుకు తిట్టాను? వాళ్ళు నోరంటే నాకు చాలా భయం. నాకు నిజంగా వైసీపీ అంటే నాకు చాలా ఇంత భయం కదా. నాకు గజగజలు ఆడిపోతాను వైసీపీ అంటే. అలా ఒక్క నిమిషం. ఓకే, వైసీపీ ఒక మాట అంటే మేమేం చేసామా, నువ్వు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదని. తెలుగుదేశం ఉన్నప్పుడే కదా నేను మాట్లాడతా గంజాయి గురించి. నేనేమంటాను, నేను ఎప్పుడూ చాలా నిష్పక్షపాతంగా ఒక సమస్యను చూడడానికి ప్రయత్నం చేస్తాను, చాలా ఆబ్జెక్టివ్గా. అంతేగాని కొంచెం ప్రతిదానికి మీరే కారణం ఎందుకంటాను? అవును, నవరత్నాలనే అందరికీ ఇచ్చి అందరికీ ప్రామిస్ చేసి కొద్ది మందికి ఇచ్చి సంపద సృష్టించకుండా ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల బారిన పెడితే అది మీరు ఖచ్చితంగా వైసీపీ తప్పు. కానీ గంజాయి మొత్తం మీదే తప్పు అని చెప్పట్లేదు. మీ తప్పు గంజాయిలో ఏంటంటే గంజాయి సాగులో ప్రతి పరిశ్రమ అభివృద్ధి బాటలు పడుతుంది. వైసీపీ పాలనలో గంజాయి అభివృద్ధి అయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ట్వైస్ అయిందా, ఒక 3 ఇంతలు పెరిగిందా, 4 ఇంతలు పెరిగిందా, అది మనకు పోలీసు వారు చెప్పాలి. ఇది ఒక 13 గ్రాములో 20 గ్రాములో బాంబేలో ఏదో క్రూజ్ షిప్లో ఒక వ్యక్తి దగ్గర దొరికింది అంటే వాళ్ళ పక్కన ఉన్న గుంపులో ఒక షారుఖ్ ఖాన్ గారి అబ్బాయి కూడా ఉన్నాడంటేనే 23 రోజులు ఉన్నాడనంటేనే 23 రోజులు జైల్లో పెట్టారు. 23 రోజులు ఉంది అంటే ఎవరి దగ్గర ఉంటే ఆ అబ్బాయితో ఈయన మాట్లాడాడు ఏదో అంటేనే 23 రోజులు జైల్లో పెట్టారు. అలాంటిది 4000 టన్నులు ఒక సీజన్కి. 4000 టన్నులు ఉంటే ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి మీరు ఆలోచించండి. దీని గురించి మాట్లాడాలి. ఇలాంటి మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఉత్తరాంధ్ర ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనగానే గంజాయి సాగు మొత్తం ఏమైపోద్ది. ప్రతిసారి నాకు ఉత్తరాంధ్ర అనగానే చాలామంది వలస 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 అంటారు. దేనికి వలసలు ఉండాలి ఇక్కడ మీరు చెప్పండి? ఎన్ని జీవనదులు ఉన్నాయి? 16-17 జీవనదులు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. 3 జిల్లాలు, విపరీతమైన ఖనిజ సంపద ఉన్నది. ఇక్కడి నుంచి వలసలు ఎందుకుంటే విజయనగరం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, శ్రీకాకుళం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ విశాఖపట్నం. ఇంతమందిని లోపల ఇముడ్చుకోగలిగేది ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలకు మటుకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదు. అది సమస్య కాదు. దీనికి ఏముంది అంటే ప్రజల్లో చైతన్యం లేక కాదు, ఉంది బలంగా. లేకపోతే ఇంతమంది ఈ రోజున ఇక్కడికి జనసేన పార్టీకి రారు. ఏముంటుందంటే వ్యవస్థ రాజకీయ నాయకులకి సపోర్ట్ చేసినప్పుడు, సామాన్యుడు నిలిపేస్తున్నప్పుడు భయం ఉంటుంది. భయం ఉంటుంది, అందుకు నాయకత్వం రావడానికి ఇబ్బంది పడుద్ది. కానీ యుద్ధం ఎలా ఉండాలంటే కంటిన్యూస్గా చేస్తాను, నిరంతరం కొడతానే ఉండాలి. ఆ మాంజీ అని ఒక సంఘటన, ఒక వ్యక్తి ఉంటాడు. ఊరికి వెళ్ళడానికి ఒక కొండ చుట్టుపక్కల తిరిగి రావాలి, పక్క ఊరికి పోవాలంటే, పట్టణంకి పోవాలంటే ఆ కొండను బద్దలు కొడతాడు. ఎలా పడతాడు? ఒక సుత్తి తీసుకొని రోజుకి ఇలా కొడతాడు. ఒక చిన్న చిప్ లెగుస్తుంది, ఇంతే ముక్క, ఒక 1 ఇంచ్ ముక్క లెగుస్తుంది కొండ. అది కొన్ని సంవత్సరాల తర్వాత బద్దలు కొడితే ఒక్కడే కొట్టేశాడు మొత్తం కూర్చొని. తర్వాత అందరూ జాయిన్ అయ్యారు. అట్లాగా ఈ అవినీతితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని యువతే బద్దలు కొట్టాలి, ఆడపడుచులే బద్దలు కొట్టాలి, మహిళలే బద్దలు కొట్టాలి, కొత్త తరమే బద్దలు కొట్టాలి. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నిత్య సంకితులు అయిపోతారు. అవుద్దా, జరుగుద్దా, మార్పు వస్తుందా అనుకుంటారు. నేను ఎలాంటి అంటే నా లోపల, నేను 16 ఏళ్ళు ఉంటాను, నాకు లోపల ఎప్పుడు మార్పు వస్తుంది నమ్ముతాను నేను. మార్పు వచ్చి తీరాలి. ఎందుకు రాదు? యద్భావం తద్భవతి అంటాం. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. మార్పు రావాలంటే మార్పు వచ్చి తీరుతుంది. అలాగే విజయనగరంలో కొత్త తరం రాజకీయ నాయకులు రావాలంటే అని మీరు ఆలోచిస్తే విజయనగరం వచ్చి తీరుతుంది. దానికి మీరు సిద్ధమవ్వండి. అలాగే ఇక్కడ
కొంతమంది వైజాగ్ జిల్లా నాయకులు కూడా ఉన్నారు, విశాఖపట్నం జిల్లా నాయకులు ఉన్నారు. అరవదు ఒక నిమిషం నువ్వు చెప్పు. కోటలోకి పిచ్చాను. ఓకే ఓకే మాట్లాడు ఓకే 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 నేను ఓకే వద్దులేండి మళ్ళీ ఓకే ఓకే కూర్చో. అర్థమైంది చెప్తాను. ఒక నిమిషం మిమ్మల్ని ఒక నిమిషం అరవదు. మిమ్మల్ని ఎవరిని బెదిరిస్తే మిమ్మల్ని ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు బెదిరిస్తారు చెప్పండి. ఒక నిమిషం అరవదు. నాకు అర్థమైంది, వినండి ఫస్ట్ మాట. సరే బాబు ఆగమ్మా, మాట్లాడు విను. అంటే బెదిరింపుల గురించి చెప్తున్నాను. ఒక బలమైన ప్రధాని ఉన్న భారతీయ జనతా పార్టీ, ఒక బలమైన హోమ్ మినిస్టర్ ఉన్న భారతీయ జనతా పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తినే విజయనగరంలో దారుణంగా పొట్ట కోసేస్తే అండగా నిలబడింది జనసేన. అంటే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. మీకు అర్థమవుతుందా? అలాంటి నాయకత్వం ఉన్న వాళ్ళకే, భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకే వారి పార్టీకి ఇబ్బంది అంటే జనసేనని కేవలం బెదిరిస్తున్నారు. అదంటే జనసేన అంటే వాళ్ళు భయపడుతున్నారు, మనం బెదిరిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఒక్కళ్ళు వచ్చి బెదిరించే నాయకులకి మీ తరపు నేను చెప్తున్నా, మీరు మా జన సైనికుని ముట్టుకొని చెప్తాను. ఒక్కరు మీరు అర్థం చేసుకోవాల్సిన బెదిరించే వాళ్ళకి మనకి ఏంటి తేడా? వాళ్ళకంటే మనకైనా 10 చేతులు ఎక్కువ ఉన్నాయి, లేదా 10 తలకాయలు ఉన్నాయి వాళ్ళకి. లేదా మనకంటే ఒక 4 లీటర్ల రక్తం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మనకి 4 లీటర్ల రక్తం ఒకటే కదా, గుండె. వాళ్ళ గుండె నిండా పిరికితనంలో పిరికితనం ఉన్నవాడు బెదిరిస్తాడు, ధైర్యం ఉన్నవాడు నిలబడతాడు. మీరు ఒకటే చెప్పండి, మీరు పోస్టులు పెట్టాలి, ఇబ్బంది పెడతారు, పెట్టకండి పోస్టులు. నేను అదే అంటున్నాను, మొన్న అనంతపురం సభలో కూడా చెప్పే, కోపాన్ని దాచుకోండి, మీరు చూపించకండి. అవసరం వచ్చినప్పుడు చూపించండి, బలం పెంచుకున్నప్పుడు చూపించండి. బలం లేదు ఆగిపోండి. అది వ్యూహంలో భాగం, పిరికితనం కాదు. శివాజీని గుర్తుపెట్టుకోండి, శివాజీ మహారాజుని గెరిల్లలాగా యుద్ధం చేయాలి. 1000 మంది సైనికులు వస్తే వెనక్కి వెళ్ళిపోండి, అది వ్యూహంలో భాగం, తగ్గండి అవసరమైతే. కానీ లోపల పట్టు విడవకండి, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అది కొడతాం తప్ప మీరు ఇబ్బంది పడిపోయి. ఎందుకంటే నీకు లోపల నుంచి జయించాలి నువ్వు మనిషిని. వాళ్ళు బెదిరింపులకు బెదిరిస్తే మనం ఎక్కడ భయపడతాం? మనం భయపడే వాళ్ళమైతే పార్టీ పెడతామా? గుండాలకిను దాష్టీకం చేసే వాళ్ళకి భయపడతామా? కేసులు పెడతామంటే భయపడతామా? భయపడే వ్యక్తులం కాదు. అలాగే నాయకత్వానికి కూడా ఒక నిమిషం ప్లీజ్ మాట్లాడు. మీరు వినండి. మీరు అలాగే నాయకులకు కూడా, విజయనగరం జిల్లా నాయకత్వం ఇన్ని విపత్కర పరిస్థితుల్లో, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంకా కొంతమంది బలంగా ఉన్నందుకు మనస్ఫూర్తి వారికి అందరికీ పేరు నాకు కృతజ్ఞతలు. నాయకుడు, నేను చాలామంది అక్కడ ఉన్నోళ్ళు ఇటున్నాం అది ఇదిని మాట్లాడితే నాకు మాట చెప్పాలనిపించింది. నాయకత్వం అంటే ఒక అడుగు ముందుండి నడిపించడం, బాధ్యత మోయడం, ఆపద కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పి వాళ్ళకి అండగా నిలబడటం, అది నాయకత్వం. అంటే అడుగు ముందుకున్నామంటే మనం వెనకాల వచ్చే వాళ్ళకంటే ఎక్కువ అని కాదు. ఏదన్నా ఆపద వస్తే నేను ముందు పడిపోతే మీరు జాగ్రత్త అని చెప్పడానికి. అలాగే ఇక్కడ నాయకులు ఎత్తులో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న వాళ్ళు తక్కువని కాదు. ఆ మూలన ఏ ఒక్కరికి సమస్య వచ్చినా చెయ్యెత్తితే నీ సమస్య ఏంటి అని అడగడానికి ఎత్తులో కూర్చుంటాం తప్ప ఎక్కువని కాదు. సమూహంలో ఎవరు చెయ్యెత్తిన ఎత్తుగా ఉన్నవాళ్ళు, కొంచెం పై స్థానంలో ఉన్నవాళ్ళు ఏంటంటే బాధ్యత. లీడర్షిప్ అంటే బాధ్యత తీసుకోవటం, నాయకత్వం అంటే బాధ్యత తీసుకోవటం, అధికారం అనుభవించడం కాదు.
జనసేన నాయకులకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఒక డివిజన్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు అందరికీ ఏంటంటే బాధ్యత. నాయకత్వం అంటే అదేదో కూర్చొని ఒక అనుభవించడానికి వచ్చే పదవి కాదు, అది బాధ్యత. సో మీరు మేము ఒక సమస్య ఉందని చెయ్యెత్తితే నిలబడాలి. అందుకు లీడర్షిప్. అందుకనే బాధ్యత తీసుకోవడానికి ఎక్కువ మంది వ్యక్తులు రావడానికి గుండె ధైర్యం కావాలి, ఒత్తిడి తీసుకోగలగాలి, ఒక మాట అంటే పడాలి, కలుపుకెళ్ళే మనస్తత్వం ఉండాలి. ఈ సోషల్ మీడియాలో కూర్చొని వాట్సాప్ పోస్టులు పెడితే అసలు అవ్వదు. మీరు పార్టీ అభివృద్ధి అంటే మీరు కూర్చోబెట్టి ఒక వాట్సాప్లోనో సోషల్ మీడియాలో మాట్లాడితే సరిపోదు, రోడ్డు మీదకి రావాలి. నేను చేయను కదా, ఆ తెలివితేటలు నాకు ఉన్నాయి కదా, నేను మాట్లాడితే దేశం అంతా వెళ్ళిపోద్ది అని చెప్పేసి నేను కూర్చొని లేదు. నేను ఎందుకు వస్తాను? ఉద్దానంకి ఎందుకు వస్తాను? నెల్లిమర్లకు ఎందుకు వస్తాను? పెద్ద పెంకి గ్రామానికి ఎందుకు ఆ సమస్యను తెలుసుకుంటానంటే అది మన బాధ్యత, నాయకత్వం బాధ్యత. అది గిద్దలూరులో, ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెంకయ్య నాయుడిని మనస్తాపానికి గురి చేసి చచ్చిపోతే ఎందుకు వెళ్తాను? మావాడే కదా, అక్కడ స్థానిక నాయకులు చూసుకుంటారు. నేను అనుకోలే, మావాడు చనిపోయాడు, మా జన సైనికుడు చనిపోయాడు, వస్తాను. ఇది మీరు అర్థం చేసుకోండి. సో నాయకత్వ బాధ్యతలు ఒక రోజులో రావు, అంచెలంచెలుగా ఎదగాలి. అందుకనే దశాబ్దాల పాటు వైసీపీ నాయకులు కూడా మా వాళ్ళ మీద బెదిరించిన, దాడి చేసిన, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చే తక్కువలో తక్కువ 2024 నుంచి వచ్చే 5 సార్వత్రిక ఎన్నికల్లో మాతో పోరాటానికి సిద్ధమైతేనే మీరు మా వాళ్ళని బెదిరించండి. మా వాళ్ళని మట్టుకు మీరు బెదిరించి మీరు కోటల్లోకి తీసుకెళ్తారో ఇంకో చోటకి తీసుకెళ్తారో పిలుస్తారో మాకు తెలియదు, కానీ ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మా వాళ్ళు బెదరు, మేమైతే అసలు బెదరు. మీరు భవిష్యత్తులో మీరు బెదిరించండి, దాడులు చేయండి, సిద్ధం. కానీ న్యూటన్స్ థర్డ్ లా మటుకు మర్చిపోకండి. ఎందుకంటే మేము ఎంత సామరస్యంగా ఉంటామో, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉంటామో, రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఆత్మరక్షణార్థం మేము రక్షించుకునే హక్కు మాకుంది. జాగ్రత్త. మీరు కూర్చొని బెదిరిస్తే మీరు 100 మందిని తీసుకొస్తారా? మేము 1000 మంది వస్తాం. మీరు 1000 మంది వస్తారా? మేము 10,000. మీరు 10,000 వస్తే మేము 10 లక్షల మంది వస్తాం. జాగ్రత్త. ఈ పిచ్చి బెదిరింపులు, మీరు ఏదైనా ఉంటే మా వాళ్ళు ఒక పోస్ట్ పెడతారు, రోడ్డు గుంత బాగలేదు, ఇది బాగలేదు, మీరు మాట్లాడండి, పిలిచి మాట్లాడండి. దయచేసి బెదిరింపులకి మీరు మానుకోండి. అలాగే ప్రతి పథకానికి చాలా పథకాలు పెడుతుంటారు. ప్రతి ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ వాళ్ళ పథకాల్లాగా పెడతారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అమ్మ ఒడి అనే పథకానికి ఒక వ్యక్తి పేరు కంటే, ఒక ముఖ్యమంత్రి పేరు కంటే కూడా గిడుగు రామ్మూర్తి అమ్మ ఒడిని మీరు ఎందుకు పెట్టరు? గురజాడవారి అమ్మ ఒడి అని మీరు ఎందుకు పెట్టలేరు? వృద్ధాప్యుల పింఛన్ పథకానికి దామోదరం సంజీవయ్య వృద్ధాప్యుల పింఛన్ పథకం ఎందుకు పెట్టరు? విద్యార్థులకు ఇచ్చే స్కూల్ రీఎంబర్స్మెంట్ ఫీజుకి గుర్రం జాషువా రీఎంబర్స్మెంట్ ఫీజు అని మీరు ఎందుకు పెట్టలేరు? మీకు ఎందుకు రాదా మనసులోకి? మీ డబ్బులు కాదు కదా. ఓకే, మీ డబ్బులు ఇస్తున్నారంటే మీరు కష్టార్జితం ఇస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. అందరి ట్యాక్సుల దగ్గర కలెక్ట్ చేసే డబ్బుకి మీరు పేరు పెట్టుకున్నారంటే ఎంత సమంజసం? ఇదంతా మీరు ఆలోచించాలి. మార్పు రావడం అంటే లోపల మీరు మారాలి. అసలు ఎందుకు పెడతారు ఈ పథకం, ఇలా ఎందుకు పెట్టారు మీరు ఆలోచించకపోతే సమాజంలో మార్పు రాదు. చెప్తాను, మద్యం దుకాణం చెప్తాను. ఇది సరదాగా చెప్పాలి మద్యం దుకాణం గురించి. మేము నేను నెల్లూరు నుంచి మెడ్రాస్లో చెన్నైలో పెరిగినప్పుడు అక్కడ అడయార్ బోట్ క్లబ్కి మేము జాగింగ్కి వెళ్ళేవాళ్ళం. జాగింగ్కి వెళ్తే అక్కడ ఒక షాప్ కనిపించేది, ఆ మూల మమ్మీ డాడీ వైన్స్ అని. మేము ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మమ్మీ డాడీ వైన్స్ ఏంటారు, అసలు ఈ వైన్ షాప్కి మమ్మీ డాడీ పేరు పెట్టడం ఏంటి నవ్వుకొని దాని మీద జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ వైసీపీ పాపం అదే స్ఫూర్తిని తీసుకొని వైసీపీ మమ్మీ డాడీ వైన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఎవరైనా సరే నాకు అర్థం కాదు. మొన్న ఏదో గుండమ్మ కథలో పాట ఉంది కదా, ఆడవారి మాటలకి అర్థాలు వేర్లేలాగా, అదే స్ఫూర్తితోటి
అదే స్ఫూర్తితోటి వైసీపీ మాటలకి అర్థాలు వేయలేని ఎందుకన్నానంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించడం అని కదా అర్థం. మనందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీషులో కొంచెం అటు ఇటు అయినా కొంచెం నేర్చుకున్నాం. చదువు ఉంది, వాళ్ళు పబ్లిక్ స్కూల్స్లో చదువుకున్నారు, వాళ్ళు మళ్ళా కూర్చోబెట్టి మనకి ఇక్కడ చదువుకోవాలా. మళ్ళా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుకున్న పెద్దలు కాదు వాళ్ళందరూ, పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్ చదువుకున్న పెద్దలు వాళ్ళంతా. మరి ఆ స్కూల్స్ అలా నేర్పించినాయి, మన తెలుగు మీడియం స్కూల్స్ ఏం నేర్పించినాయి? సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించడం, ఇదే కదా మనకు తెలిసిన అర్థం. మరి వైసీపీ నాయకులు చదువుకున్న స్కూళ్ళల్లోనో, యూనివర్సిటీలోనో, కాలేజీల్లోనో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా ఈ మద్యపాన అమ్మకాన్ని నిషేధించి మేము సంపూర్ణంగా మద్యపానాలని మేము అమ్ముతామని చెప్పడం. అది కూడా చక్కటి పేర్లు, నువ్వు కష్టపడకుండా. ఒకసారి అనిపిస్తాయి. ఒక నిమిషం, సైలెన్స్. వైసీపీ సంపూర్ణ మద్యపాన్ని కూర్చోబెట్టి చాలా చక్కగా ఒక తల్లి తండ్రి కూర్చున్నారు. నాన్న ఏం తాగుతావమ్మా వస్తే నువ్వు? ఒక 750 ml బూమ్ బూమ్ తాగుతావమ్మా బీర్ నీకు? పోనీ కాదమ్మా నీకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే కొంచెం వేడి నీళ్ళలో పోసుకొని ప్రెసిడెంట్ మెడల్ తాగుతావమ్మా బాగుంటుంది. ఇట్లాగా వాళ్ళు కూర్చోబెట్టి చాలా ప్రేమగా ప్రజలకి చాలా ఆప్యాయతతోటి ఒక తల్లి తండ్రిలాగా దగ్గరుండి బిడ్డలకి, చంటి పిల్లలకి పాలు పట్టించినట్టు ఆ భూమి నాన్న తాగుతా, కొంచెం తాగినా కొంచెం తాగమ్మా. అదంటే వారికి 23,400 రూపాయల ఆదాయం, రోజుకి 70 కోట్ల రూపాయల ఆదాయం. దాంట్లో ఖర్చులు పోతే 15% పాప అబ్కారీ వీళ్ళకి ఇస్తే ఆల్మోస్ట్ 85% ప్రాఫిట్స్. 85% ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. మరి వాళ్ళకి అఫీషియల్ అది మీరు ఎత్తుక్కోండి, అఫీషియల్ అన్అఫీషియల్ మీరు ఎదకండి, నాకు తెలియదండి, మీరు మాట్లాడండి. మీకు అర్థమవుతుంది ఎట్లాగ సంపూర్ణ ఇట్లా ప్రతీది కూడా విద్యార్థులకు. కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ నెల్లూరు విఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు నెల్లూరు విఆర్ కాలేజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీని కూడా ఈ రోజున అమ్మేయడానికి సిద్ధమైపోయారు, మేము డబ్బులు ఇవ్వమని చెప్పి. ఈ రోజున ప్రతి జిల్లాలో ఉండే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్కి విత్డ్రా చేశారు. అంటే ఎంత అంటే విద్యార్థులకి నిలబడతాం, మేము మేనమామలను నిలబడతాం విద్యార్థులకి అని చెప్పి మేనమామ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ మేనమామ తీసేసుకుంటున్నాడు. అది వాళ్ళు చేసి. సో మీకు మేనమామ కావాలి కూడా 2024 కంటే చెప్పండి అందరికీ, మాకు మా మేనమామ కావాలి, మా మేనమామ మాట ఇచ్చాడు మాకు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అంటే సరేనమ్మా మీది చెప్పండి. వైసీపీ పాపం తీసుకుంటారు కదా మద్దతుదారులు, వాళ్ళందరికీ చెప్పండి మీ మేనమామ మీ కాలేజ్ డబ్బులు తీసేసుకున్నాం, మీ కాలేజీలు తీసేసుకున్నాం, అమ్మేస్తున్నాడమ్మా మీ మేనమామ, మీకు ఓకే అంటే 2024 కూడా వారితో పాటు వెళ్ళండమ్మా, ఈసారి మీ ఇల్లు కూడా మీరు తీసేసుకుంటారమ్మా అని చెప్పండి. ఏదన్నా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళకి చాలా బాధ వస్తుంది. ఒకసారి మీరు విజయనగరం జిల్లా నుంచి కాబట్టి పెద్దలు, నేను గౌరవించే మనందరి ఇష్టలు, మాట్లాడే నీ మాటలు నా నోట్లో పెట్టక తప్పది. పెద్దలు గౌరవనీయులు బొత్స గారికి నాకు బొత్స గారు నాకు 2-3 సందర్భాలకు కలిసా. పాప నాకు ఆయనంటే గౌరవం, పెద్దలు మంచివారు. ఆయన లేదు అలా కాదు, మద్యపానానికి ఆయన తగ్గ కృషి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఆయనకి సాధ్యమైనంత కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచిది, గౌరవించాలి దాన్ని. సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఉన్నారు. అది ఇదివరకులా బెల్ట్ షాపులు కాకుండా ప్రభుత్వం ద్వారానే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు బలంగా చేస్తున్నారు విజయనగరం జిల్లా పెద్దలు బొత్స గారు. వారు దానికి అభినందనీయులు, మరి దానికి అభినందించాల్సిందే. కానీ బొత్స గారికి నాకు అటు ఒకటే అనిపిస్తుంది, ఒక బలమైన 28-30% ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, అటు కోనసీమలోను, ఇటు శ్రీకాకుళంలోను, విజయనగరంలోను, మొత్తం రాయలసీమలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన వ్యక్తి, పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి,
పాపం ఈ రోజున ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా బాధగా ఉంది. అంటే చాలా బాధగా ఉంది. ఆయన పురపాలక మంత్రి కదా. ఓకే, అంటే సారీ క్షమించాలి, సహాయ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 2 సంవత్సరాలు ఉండింది పాప. అది చిటికలు జారిపోయింది, దురదృష్టం. సరే కనీసం హోంమంత్రి అవుతారు అనుకున్నాను నేను ఆయన్ని, కనీసం ఒక పరిశ్రమల శాఖ మంత్రి అవుతారు అనుకున్నాను, కనీసం ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను. పాప ఏం అవ్వలేదు. పురపాలక శాఖ మంత్రి అని చెప్పి ఆయన సహాయ మంత్రిని చేశారు. మున్సిపల్ శాఖ, మధ్య అంటే ఎందుకు చెప్తానంటే వైసీపీలో ఏ మంత్రి పేరు ఏ ఎంపీ పేరు మనకు గుర్తుండదు. మీకు చెప్పండి, వైజాగ్ ఎంపీ పేరు అంటే ఎవరు? వైజాగ్ ఎంపీ అన్న. ఏలూరు ఎంపీ పేరు ఎవరంటే తెలియదు మనం. నెల్లూరు ఎంపీ అంటే ఏదో ఏదో తెలివి ఉండదు, ఏదో ఉండదు, ఎతుకుతూ ఉంటాం కానీ ఉంటుంది. ఒకే ఒక వైసీపీ ఎంపీ పేరు గుర్తుండదు మనందరికంటే రఘురామకృష్ణరాజు గారి పేరు ఒకళ్ళే గుర్తుండదు, ఇంకెవరి పేర్లు గుర్తుండవు. ఇప్పుడు ఎందుకు బొత్స గారికి నిజంగా నేను ఎదుగుదల కోరుకున్నాను వైసీపీలో మీరు ఎదగాలని కోరుకున్నా, కానీ మీకు ఎదుగుదల ఉంటుందంటే ఎందుకంటే ప్రతిసారి ఏ సమస్య రానివ్వండి, రోడ్లు బాగలేదంటే సజ్జల గారు వస్తారు, ఇక్కడ గంజాయి ఇబ్బందిగా ఉంది అంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ తరపున సజ్జల గారు మాట్లాడతారు, రెవెన్యూ లోటు ఉందంటే సజ్జల గారు మాట్లాడతారు, ఏ సమస్య గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ గురించి అంటే సజ్జల గారు మాట్లాడతారు. అంటే ఏ మంత్రికి వారి డిపార్ట్మెంట్స్ గురించి వారి శాఖల గురించి మాట్లాడే అవకాశం లేదు. పాపం బొత్స గారి పరిస్థితి నేను చాలా అర్థం చేస్తాను. చాలా వారికి నేను బొత్స గారికి పాపం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి వారికి నా సంపూర్ణ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నేను సజ్జల గారి గురించి నాకు అంటే చాలా గౌరవం, చాలా గొప్పగా చదువుకున్న పాత్రికేయులు. ప్రతి సమస్యకి సజ్జల గారే మాట్లాడటం సబబు కాదని కాంగ్రెస్ నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెప్పారు. అంటే ఇంతమంది శాఖలు ఉంటే మనకు గుర్తులేదు ఏ మంత్రి పేరు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందో వైసీపీ పాలన మీకు అర్థం అవ్వాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మారాలని నేను కోరుకుంటున్నాను. ఉదాహరణకి జగనన్న ఇల్లు పథకం అని ఉంటే ఇల్లు ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వట్లేదు ఇల్లు? మన తూర్పుగోదావరి జిల్లా నాయకులు కూడా వచ్చిన గ్రామం పేరు మర్చిపోయాను. 450 ఇళ్ల పథకం అని చెప్పి ఒక కొండగట్టు చూపించారు, కొండ చూపించాను, చిన్నపాటి కొండ. దాన్ని మళ్ళీ దాంట్లో ఏదో నాపరా ఏదో ఉందో లైమ్ స్టోన్ ఉందని చెప్పి మళ్ళీ దాన్ని తవ్వేసుకోమని చెప్పి ఇచ్చేసి, అదే ఇట్లా ఒకటి కాదు, శ్మశానం చూపించారు, బురద గుంటలు చూపించారు, లేదంటే కూర్చోబెట్టి మనకి ఆ మ్యాంగ్రూవ్స్ ఇది చూపించారు, మడసేర అడవులు అంటావా, మడ అడవులను చూపించారు. అంటే బురదను పుడ్చుకొని గోతులను పుడ్చుకొని ఎప్పటికి ఇచ్చేది 2 లక్షలు, 2 లక్షలు మళ్ళీ ఇంకొక 6 లక్షలు వేసుకుని ఇవ్వాలా? అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీకు అర్థమవుతుందా? ఇది మీరు చైతన్యం చేయండి. నాయకులు లేకపోయినా మీ నియోజకవర్గంలో మీరు చైతన్యం చేయండి. ఒక గుంపుగా ఏర్పడండి, 10 మందికి ఏర్పడండి, నిలబడండి, ప్రజల సమస్య మీద నిలబడండి, మేము అండగా ఉంటాం. అలాగే ముగింపు వాక్యాలుగా ఒక్క నిమిషం ఏంటమ్మా, ఒక్క నిమిషం మాట్లాడతాను. 3 రాజధానుల ఓకే మాట్లాడు, ఓకే నేను మాట్లాడతాను. 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడతాను, కూర్చోండి. 3 రాజధానుల గురించి అంటే విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఇది విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్ క్యాపిటల్, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది 3 చిన్న ముక్కలో ఒక లైన్లో. ఒక రాజధాని అంటే 1,000 లక్ష కోట్లు సంపద సృష్టించవచ్చు. దానికోసం 3 అయితే టీడీపీ వాళ్ళు 1,00,000 కోట్ల క్యాపిటల్ కదా, మేము వస్తే 3 లక్షల క్యాపిటల్ పెడతాం. మేము 3 లక్షల కోట్లకి మేము క్యాపిటల్ కడతాం. అంటే 3 లక్షలు అంటే ఎకరాలు తీసేసుకోవచ్చు, సర్క్యూట్ హౌస్లు తీసేసుకోవచ్చు,
అక్కడ విజయనగరంలో ఉన్న జూట్ ఫ్యాక్టరీలు కానీ ఇంకా మిగతా షుగర్ ఫ్యాక్టరీస్ని తీసేసుకోవచ్చు. భూమి పిచ్చి అంతే. ఎంతసేపు కూర్చొని గోల గొడవ తప్ప అభివృద్ధి ఎక్కడుంది? ఈ సమస్యలు మీరు మాట్లాడండి. ఇబ్బంది అయితే జాగ్రత్తగా మాట్లాడండి, ఒక అడుగు వెనక్కి వేయండి, అంతేగాని భయపడద్దు. ముఖ్యంగా నాయకులకు కానీ జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, ఉత్తరాంధ్రాని నా గుండె. దేనికి గుండె చెప్తాను, చాలా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఒక గిడుగు రామమూర్తి కానీ, ఒక తెన్నీటి విశ్వనాథం కానీ, ఒక్కళ్ళు కాదు ఎందరో మహానుభావులు వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి. కళలకి పుట్టినిల్లు ఇది, సంస్కృతికి పుట్టినిల్లు ఇది, సాహిత్యానికి పుట్టినిల్లు ఇది. ఇక్కడ చైతన్యం చాలా ఉంటుంది. కానీ నాయకులు అలక్ష్యం కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు వెనకబడిపోయింది. దీన్ని మారుద్దాం, ఈ తరం మారుద్దాం. నేను మీకు అండగా ఉంటాను. దీనికి అండగా ఉండాలంటే ఒకటే మనం ఆలోచించాల్సింది, నాకేం సరదానా రోడ్డు మీదకి వచ్చి అందరు పాచి అంటే నెల రోజులు నోరు కడుక్కోకుండా పాచి నోటులతో, పాచి నోరుతోటి, పాచి కంపు కొట్టే నోరుతోటి పాచి మాట భరించి నాకు ఇష్టమా? ఎందుకు అంటే మార్చాలి ఒకడంటే వాడు ఫస్ట్ తిట్లు తింటాడు అందరి చేతలో. నేను సిద్ధంగా ఉన్నా, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక కార్మికుడు చచ్చిపోతే చెన్నైలో, అది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం కార్మికుడు అంటే నాకు కన్నీరు వస్తుంది. విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోధకాలు సఫర్ అవుతుంటే వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది నాకు. నెల్లిమెర్ల జూట్ సమస్యగా మన కార్మికుల సమస్య ఉంటే బాధ వేస్తుంది నాకు. వాళ్ళందరి కోసం నేను ఎందుకు మార్పును కోరుకునేవాడిని. అందుకు నేను తిట్లు తింటాను, నాకు ఇబ్బంది కాదు. వారన్న ప్రతి మాట నేను భరిస్తానంటే నేను మర్చిపోయానని కాదు, భరిస్తున్నానని అర్థం. గుర్తుపెట్టుకోండి, జనసేనని తిట్టే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా తిట్టే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిట్టే ప్రతి తిట్టుని మేము 25 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాలు మీరు మాతో యుద్ధం చేయాలి, తక్కువలో తక్కువ. ఆ తర్వాత వచ్చే తరానికి ఇస్తాం. మీరు 2-3 తరాలతో మీరు యుద్ధం పెట్టుకున్నట్టు మర్చిపోకండి. అందుకని చాలా మర్యాదగా మాట్లాడతాం మీతో, ఎందుకంటే మేము యుద్ధానికి సిద్ధమైన వాళ్ళం. నాయకులు లేకుండా ఈ రోజున విజయనగరం ఇంత బలంగా ఉంది అంటే లోపల ఎంత మార్పు కోరుకుంటుంది, ఎంత ఉద్యమ విద్యుత్తు లేకపోతే ఇంతమంది రారు ఇక్కడికి. ఈ రోజున రగిలిపోద్ది, నాకు తెలుసు. మనందరం ఒక తల్లికి పుట్టలేదు, మనందరం ఒక తండ్రి బిడ్డలం కాదు. కానీ మనందరం కలిపింది ఒక భావం, కలిపింది ఈ అన్యాయం జరుగుతుంది, రగిలిపోయే ఆలోచన విధానం మనందరం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టింది. ఇది మర్చిపోదు. అలాగే ఉత్తరాంధ్ర కమిటీస్ కానీ, ఇది నా గుండె బలం అని చెప్పి, నాకు గుండెకి చాలా ప్రీతిపాత్రమని చెప్పాను కదా. ప్రతి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా ప్రతి నియోజకవర్గానికి ఎవరైతే క్రియాశీల కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు 10 మంది ఉండేవాడిని, 100 మంది ఉండేవాడిని, 5,000 ఉండేవాడిని. నేను అందరితో ప్రత్యేకించి ఇలా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ ఆమోదయోగ్యమే, ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకునేవాళ్ళు, ఎవరు కలుపుకెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళందరినీ కలుపుకొని కమిటీస్ నేను దగ్గరుండి నా పర్యవేక్షణలో జరుగుతుంది. ఎందుకంటే నేను వదలను. ఉత్తరాంధ్రాని జనసేన వదిలే ప్రశ్నే లేదు. నేను విజయనగరంలో మార్పు తీసుకొస్తాను. విజయనగరం నుంచి కొత్త తర నాయకులు నేను పట్టుకొచ్చే బాధ్యతను తీసుకుంటాను. 1 సంవత్సరం అటు ఇటు లేట్ అవ్వనండి, ఇబ్బంది లేదు. కానీ మీకు అండగా నిలబడే వరకు, ఎందుకంటే నేను ఇక్కడున్న విశాఖపట్నం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, గ్రేటర్ విశాఖ నాయకులు కూడా, ఈ కార్యక్రమం గాజువాక నుంచే మొదలు పెడతాం. ఎవరు ఉండాలి అక్కడ నేను వింటాను అందరూ. ఎందుకంటే ఈ రోజున శివశంకర్ గారు కానీ, సత్య గారు కానీ, తాతారావు గారు కానీ, అప్పారావు గారు, గెడ్సల అప్పారావు గారు కానీ, గంగులయ్య గారు కానీ, అప్పల స్వామి గారు కానీ, వీళ్ళందరూ ఎలా నాకు పరిచయం అయ్యారు? పోరాట యాత్ర ద్వారా పరిచయం అయ్యారు నాకు. పోరాట యాత్ర ద్వారా నేను రోడ్ల మీదకి వస్తే కదా మరి ఈ రోజున అందరినీ ఈ స్థానంలో కూర్చోబెట్టింది. అలాగే మళ్ళీ ఇంకోసారి నేను రోడ్ల మీదకి వస్తాను, నేను కూర్చుంటాను, మీతో కూర్చుంటాను. నియోజకవర్గానికి కాదు, డివిజన్కి, వార్డు కూడా కూర్చుంటాను నేను. కేవలం ఎందుకంటే నేను
84 డివిజన్లు ఉంటే విశాఖపట్నంలో 84 డివిజన్లకు నేను కూర్చుంటా. ఎవరు మీరు కూర్చొని మాట్లాడతాను నేను. అందుకే 2.5 సంవత్సరాల ముందే కూర్చున్నాను. అందుకు చెప్తున్నాను ఇదంతా. కూర్చుంటే, ఎందుకంటే నాకు వార్డుకి బలమైన ఒక్కడు చాలు. 10 మంది ఉంటే చాలు, వార్డు తీరుతెన్నులు మారిపోతాయి. అది విజయనగరం. ప్రతి నియోజకవర్గాన్ని కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. ముందస్తుగా విజయనగరం జిల్లాది మాట్లాడతాను. ఒక నియోజకవర్గం తీసుకుందాం. ఆ నియోజకవర్గంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం. కూర్చొని ఇది అంచెలంచెలుగా నాకు కొంచెం సమయం ఇస్తే మటుకు జనసేనకి ఉత్తరాంధ్ర గుండెకాయ అవ్వాలి. వలసలు ఆగాలి ఇక్కడి నుంచి. 17 జీవనదులు ఉన్న ప్రాంతం కళకళలాడాలి, వెలవెల పోకూడదు, అందరూ వెళ్ళిపోయి. దాన్ని నేను కట్టుబడి ఉన్నాను. ఆ మాట మీకు ఇస్తూ మీ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సభ ప్రారంభం మీరు ఎవరు చేసినా సరే జై ఆంధ్ర అని అనండి. ఎందుకంటున్నానంటే జై ఆంధ్ర అనమని, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ప్రాంతీయత చాలా ముఖ్యం. మన ఆంధ్రులం అన్న సంగతి మర్చిపోద్దు. అందుకని జై ఆంధ్రతో మొదలు పెట్టండి. ఆంధ్ర కోసం జనసేన ఉందని చెప్పడానికి జై జనసేన అనండి. ఒక నిమిషం. జై జనసేన ఎందుకు ఉంది అంటే భారతదేశాన్ని పైకి తీసుకెళ్తాం. అందుకని జై భారత్. సభ ముగింపులో జై ఆంధ్రతో మేము ఏ ప్రాంతం కోసం ఉన్నాం దానికి చూసిన జై ఆంధ్రాని జై కొట్టండి. జనసేన ఉందని చెప్పండి. దానికి దేనికోసం, ఏ దేశం కోసం అయితే ఉన్నా ఆ దేశానికి జై హింద్ చెప్పండి. సో ప్రారంభంలో జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్. సభ ముగించేటప్పుడు జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్తో ముగించాను. దీన్ని మర్చిపోవద్దు. సో ఈ సభని మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్.